ఫ్రెండ్స్ అన్నం అయితే తినేసాము. ఇంకా అందరము మామిడి తోటలు వదిలేస్తున్నారు కదా, ఇంకా తోట అంతా తిరిగేసి చెట్లకి ఏమేమి కాయలు ఉన్నాయి చూసి ఏరుకొని వచ్చుకుంటాం పండి. దీంట్లో పునార చెట్లు కూడా ఉన్నాయి. వీటిలో బైగినపల్లికాయ, అంటికాయ, నీలంకాయ అన్నీ ఉన్నాయి కదా. ఆ చెట్లు అయితే పోయి చూసి ఏరుకుందాము పదండి. బావా ఆ సంచిలో ఫోన్ ఉంది, ఎత్తుకరా బావా. పద. నేటి పిల్లం కానీ బాగా సైజు చూస్తుంది. ఇద్దండి మనకి ఒక మామిడికాయ అయితే చిక్కింది, చిన్నకాయ ఒకటి చిక్కింది, కోసాడు మా ఆయన. ఇది ఏమంటే నేను చూపించాను, కోస్తా అన్నాడు. పడిపోయింది, చేత్తో పట్టేసుకోవచ్చు కదా. ఇదో ఈ కాయ బైగినపల్లికాయ, ఇది ఇలా చిక్కతాయి అన్నమాట. పోయి జాగ్రత్త, నా తలపైన వేస్తా. ఇలా చిక్కతాయి అన్నమాట. జెస్సే వస్తా అన్నాడు. మనం వదిలేసారని ఏరే వాళ్ళు వచ్చేసి ఏరేసుకున్నారు. తోటగల్లో వాళ్ళు చెప్పారట. అయ్యా ఇదిగో ఇటు పక్క కూడా రాయ్యా. లేదు చూడు ఎతుకు. ఇది కూడా ఇదే. మీరు అవి అయితేనే తింటారు, అందుకోసం చెప్తున్నా. ఇవన్నీ అయ్యే బైగినపల్లి చెట్లే. నువ్వు మీరన్నా చెట్లు ఎక్కుతారు, పెదనాన్ని ఎక్కలేడు. పెదనా రేపు పెదనాన్ని చూస్తున్నాడు ఆ కాయ. ఫ్రెండ్స్ చూడండి తేనె తొట్టి ఎలా పెట్టున్నాయో. తేనె తొట్టిది చూడండి ఎంత పెద్దదో. ఆ పొడవు నుంచి ఇంత పొడవు దాకా అయితే పెట్టుంది. వస్తున్నా చూడండి ఎంత పెద్దది తేనె తొట్టి అయితే. చాలా తేనె తీగలు అయితే ఉన్నాయి. అయిగా అంత అరుంకుని అనుకో, పోయి ఆట ఎక్కాల్సింది ఇసుక దిబ్బల్లో నుంచి పరిగెత్తుకుంటా. అంత పెద్దది ఉంది, చాలా పెద్దది కదా తేనె తొట్టి. నుంచి కూడా చూపిస్తాను, చాలా పెద్ద తేనె తొట్టి. పెదనా నాడికి పిలుస్తున్నాడు రా వయా. ఇట్లా తేనె తొట్టి చూస్తురు ఎంత పెద్దదో. ఇట్రా, అదిగో అదిగో అక్కడే పెద్దది. అయ్యాన్ తరుముకుంది అనుకో, ఇంకేం లేవు మన సంగతి. అంతే సంగతులు. ఎందుకు వచ్చావురా నాయన మామిడికాయల కోసం అని. కొన్ని కాయలు ఏమంటే మా రేకుల కాడే పెట్టేసాము. ఆడ మనం అన్నం తిన్నాం కదా, ఆడ ఇన్ని కాయలు అయితే కోసాము. ఇంకా ఎతకతా ఉన్నాం, ఇంకా ఉన్నాయా ఏంది చెట్లకి అని. ఒక గ్రూప్ ఏమంటే వేరే చెట్లు కాడికైతే వెళ్ళింది. నేను మా ఆయన ఎతుక్కుంటా వెళ్తున్నాం. పునారస్ కాయలు కోస్తా ఉన్నారు మార్కెట్కి వేసుకోవాలని. పునారస్ కాయలు ఇవన్నీ. ఏం పడిందా? సొన పడిందా? సొనబడి మాకు చెత్త అవుతామా హించింది బుగ్గ. రెండోసారి మార్కేసారు కానీ పిల్లకాయలకు భయం పెట్టుకుంటారు. ఏడున్నాయి ఈ లలిత అన్ని పునారస్. ఇది చిన్నకాయ. కాయలు ఏరేసి మళ్ళీ ఆకులో పడిపోతాయి. వస్తున్నా. సరే తేలేదు మా ఈ ఏరే రోళ్ళు చెట్టు ఇవి అన్నమాట. ఈ కాయలు చెట్టు వదిలేసి ఉంటారు కదా, ఆ చెట్టు కాయలు. వస్తున్నానమ్మా
మదన్ అయితే పిలుస్తా ఉన్నాడు రామా రామా అని వెళ్తా ఉన్నాం. ఓ ఇక్కడ క్రేట్ ఉందిరా, ఎవరిదానో? ఏదే ఇది నీలం చెట్టు కదా, ఏడన్నా నీలం చెట్టు. కొయ్యి ఇదిగో ఇక్కడ కాయ ఉందా? ఒరే రెండు కాయలు ఉన్నాయి రే. ఇమాం పసింది ఉన్నట్టుంది అది. రే ఏం కాయలు ఇయ్యా? ఇక ఈడ ఉన్నాయి ఇంకా. ఈ కూరకాయలు ఉన్నట్టున్నాయి. నీలంకాయలు కాదు ఇవి. ఒరే ఏరుకున్నా అంట. ఇదిగో ఏడు చెట్టు ఏడు ఉండాలి చెట్టు. బా రచ్చే గందరగోళం. ఈ కూరకాయలు వెళ్తాయ్యా వేసేయండి. ఇదిగో ఇదేందో కూరకాయ, ఇది పండుగ బాగుంటుంది కదా. నీలంకాయలు లెక్క నీలంకాయలు కూరలోకి పనికి వస్తాయా? బుద్ధి లేదు, సిగ్గు లేదు, శరం లేదు. ఇదిగో ఈ కాయ ఇక్కడ, ఇదిగో జుట్టు, ఇదిగో ఇదిగో ఇక్కడ పైన ఆడే ఆడ 4 ఉన్నాయి. కొయ్ సంజయ్ చూపిస్తా. అమ్మ కాపు చిక్కింది మాకు అంటాడు. వీడియో పెట్టుకుని అట్టి అలాడిపోతాడు. ఆ పిల్ల కూడా మళ్ళీ ఉండదు. ఏందా ఇది ఫినిష్ చేశారా? ఇదిగో ఏడున్నారా చిట్టా పెద్ద కాయలా? కాయలకు దెబ్బ తగిలిందంటే బాగుండవురా. గీతలు పడిపోయినంటే బాగుండు. అర్రే ఎవరు కోసారా? నాన్న కోసాడా? బైగినపల్లి కాయలు అయ్యి చిన్న కాయలు అన్నమాట, పెద్ద సైజు కాదు. నీలంకాయలు కొన్ని, బైగినపల్లి కాయలు కదా నాన్న కోసిందా? మేము ఒకరికొకరు కోసుకుంటుంటే ఒప్పకపోయా. నువ్వు ఇచ్చి కదా నేను ఏమంటాను, అవన్నీ పట్టించుకుంటా. మేము ఒక ఎవరు పట్టించుకోం కదక్క. పట్టించుకో. నీళ్ళు అక్కడ ఉన్నాయిరా మోవమ్మల కాడ. పెద్ద బాటిల్ ఎత్తుకొచ్చి వెళ్తా. జస్పంత్ అంట కాయలు కోసింది మా ఆయన అనుకొని చెప్పుకున్నాము. చూపించిందోడు అంట కోసింది మా ఆయన అంట. ఆయన ఒప్పుకోడు. మదను పునరాసకాయలు కోస్తున్నాడు. ఒక్కొక్కటి కోయచ్చు కదా. దాంట్లో వేసేమా మనకొద్దు పో. అవి కూరకాయలు కదా, మార్కెట్కి వేసుకుంటా. చూస్తా వాళ్ళు పునరాస ఉండికే పెన్నా ఒక 2 కాయలు చిరుకుడు కుట్టించినాము. ఇందా కూర్చున్నామందా ఆ కాయ ఉండిచ్చా. అంతే. హాయ్ ఫ్రెండ్స్, కాయలన్నీ పెట్టేసుకుంటున్నాను. కాయలన్నీ పెట్టేసుకుంటున్నాను. ఈ బైగినపల్లికాయ ఎన్ని వచ్చినాయి, నీలంకాయలు ఎన్ని వచ్చినాయి ఆడుతున్నాను. చూడండి, ఇవన్నీ బైగినపల్లికాయలు. మా జస్పంత్, మదను, మా ఆయన, నేను కలిసి ఏరినాటి ఈ కాయలన్నీ. ఇన్ని కాయలు అయితే కోసాము. ఇంకా ఉండుంటాయి కానీ మాకు సరిగ్గా కనిపించలేదు. మేము పరిగెత్తే అట్లా చిందులు బుందులు మీద ఉన్నాము. మేము వచ్చిందే 3-4 గంటలకి. కిడ్నాప్ అయిపోయారు చూడు, సంజు చూడు.
నీ ఫోన్ వస్తుంది. ఆపి మామిడికాయలమ్మ మామిడికాయలు బైగినపల్లి ఏంటన్నా ఇస్తున్నా ఉండు. నా ఫుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.